నమస్కారం ప్రజలారా. నారా లోకేష్ గారు శ్రీలంకకు పోయి క్రికెట్ చూసినాడు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అదేవిధంగా నెలవారీ జీతగాళ్ళు, రోజువారీ జీతగాళ్ళు, మీడియా ప్రతినిధులు, రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి విమర్శలు చేస్తున్నాం. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని కేవలం 11 మంది కూర్చుండేట్టుగా ఉండేటువంటి స్పెషల్ ఫ్లైటు, పడక గదులు ఉండేటువంటి స్పెషల్ ఫ్లైట్లు, అదేవిధంగా గంటకు సుమారుగా 12 నుంచి 13 లక్షల రూపాయలు ఇచ్చిపోయినప్పుడు ఏ ఒక్కడో కూడా మాట్లాడాల. ఎందుకంటే అంత ధైర్యం లేదు వాళ్ళకి ఎవరికి మాట్లాడేదానికి. సరే, ప్రస్తుతానికంటే ఈ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద మనం రకరకాలైనటువంటి విమర్శలు చేయిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి శ్రీలంకకు పోయినాడు క్రికెట్ చూసేదానికి. ఆయన డబ్బులు ఆయన పోయినాడు, మనకు వచ్చిన బాధ ఏంది? అదేవిధంగా చూసుకుంటే నారా లోకేష్ ఆ రోజు ఎమ్మెల్యేలతో కలిసినాడు, అధికారులతో సమావేశమైనాడు, రాత్రి క్రికెట్ మ్యాచ్ చూడబోయినాడు, పొద్దున్నే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన పేరు ఏం పేర్రా మొన్న వచ్చిన ఆయన బిల్ గేట్స్, మనకు ఆయన పేరు కూడా తెలియదు, అంగొట్టి కాలం అయిపోయా. బిల్ గేట్స్ని రిసీవ్ చేసుకున్నాడు. మళ్ళా ఆ ప్రోగ్రాం అయిపోతానే మళ్ళా సాయంత్రానికి ఢిల్లీకి చేరుకున్నాడు. ఇదంతా మనం చేయగలుగుతామా జగనన్న, నువ్వు చెప్పు. అదేవిధంగా నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎక్కడికైనా సరే పోవచ్చు, ఏ దేశానికైనా ఆయనకు టికెట్ వీసా ఉంటే పోవచ్చు, రావచ్చు. ఎందుకంటే ఆయన మన మాదిరిగా ఆర్థికంగా ఉగ్రవాది అంటారు. అంటే మన అన్న కాబట్టి మనం గొప్పగా చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు మన జగనన్న. ఎందుకంటే 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు కదా, ఒక ఆర్థిక నేరస్తుడు. మనం దేశం దాటి పోవాలంటే కోర్టు వారి నుంచి అప్రూవల్ రావాలా, అయ్యా నువ్వు పోవచ్చు, ఈ దేశానికి పోవచ్చు అని. ఆయనకు అదంతా ఏం అవసరం లేదు కదా. మరి బ్రహ్మాండంగా ఆయన పోతాడు, వస్తాడు. మనకు వచ్చిన బాధ ఏంది? మనం ఆ మాదిరి ట్రావెల్ చేయగలుగుతామా? మనం ఈ బొక్కలోది ఈ తాడేపల్లి ప్యాలెస్ నుంచి యలహంక ప్యాలెస్ పోయిన దానికే 2 రోజులు 2 మాత్రలు వేసుకొని పడుకోవాలా? మనం ప్రజల్లో కలసలేము. ఆయన ప్రోగ్రాములు చేసుకుంటానే, అధికారులతో కలుస్తానే, మళ్ళా అదే రోజు మరుసటి రోజు మంగళగిరిలో కూడా కార్యకర్తలతో, నాయకులతో గల ఆయన నియోజకవర్గానికి కూడా పోయి ఆడమల వాళ్ళతో కలిసినాడు. మనతో అయ్యే పనే ఇది. మనం ఏమన్నా ఒక ఎమ్మెల్యేతో మాట్లాడలేము, మనము ఒక మినిస్టర్తో మాట్లాడలేము. మనకి ఎన్ని బాధ్యతలు ఉంటాయినా? ఎంతసేపు నిద్రపోయినా ఇంకొక గంట నిద్రపోతే బాగుండనే కదా మనం అనుకుంటాము. ఈ నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి అట్ట అనుకోలా. ఏదో తిరుగుతున్నాడు, క్రికెట్ మ్యాచ్ చూడబోయినాడు, దాన్ని ఏందో భూతత్వంలో పెట్టి సరే క్రికెట్ మ్యాచ్ పోయినాడు, సరే బాగానే ఉన్నది, ఎవరు డబ్బుతో పోయినాడు అని చెప్పి అంటున్నారు కదా. మరి ఆ దమ్ము ధైర్యంగా ఉంటే, ఆ షావు ఉంటే దాంట్లో నారా లోకేష్ ఎవరి ఖర్చులతో పోయినాడని చెప్పి మనం చెప్పగలుగుతామా? మనం చెప్పే ప్రయత్నమైనా చేశామా? ఇదో నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఈ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు డబ్బులు. ఇది గవర్నమెంట్ యొక్క అకౌంటు, గవర్నమెంట్ ఖజానా నుంచి కట్టాడు ఫ్లైట్కు టికెటు. అదేవిధంగా అక్కడ మ్యాచ్ చూసేదానికి ఎవరి డబ్బుతో టికెట్ కొన్నాడు, ఏంది వ్యవహారం అని చెప్పి చెప్తామంటే అది చెప్పలేం. మనకి ఎందుకున్నా? మనం క్రికెట్ టీవీలో చూస్తామా? నువ్వు మనం పబ్జీ ఆడుకొని సరిపోయా, క్రికెట్ ఏంది మనం చూసేది? ఇంకా మనకు పోవాలంటే పర్మిషన్లు కావాలా? మనకు ఇదంతా కథ, వ్యవహారం అంతా పెద్దది. మనం ఏదో ఒక రకంగా దుమ్మెత్తి పోయాలా? మనం ఎక్కడికి పోయినావునైనా, మనం ఎక్కడికి దావోస్కి అని చెప్పి ఏ విధంగా ఫ్లైటు ఇంకొక దారి మళ్ళించాం. మనం షార్ట్ కట్లు కూడా తెలుసు, మనకు గాలిలో కూడా షార్ట్ కట్లు తెలిసి లండన్కి ఇది ఏంది అది దావోస్కు పోవాల్సిన ఫ్లైటు ఇంకొక దిక్కు ఎట్ట మళ్ళించినావు జగనన్న? ఏంది కథలు, ఏంది వ్యవహారాలు? రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏమనుకుంటారు మనం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే? 6 కిలోమీటర్లు కూడా స్పెషల్గా మనం హెలికాప్టర్ వేసుకొని పోయినామే. అదేవిధంగా ఇక్కడి నుంచి తాడేపల్లి నుంచి అక్కడికి యలహంక ప్యాలెస్కి ఎన్నిసార్లు పోయి ఉంటావు? అదేవిధంగా ఇక్కడ మన తాడేపల్లి నుంచి పులివెందులకి ఎన్నిసార్లు పోయి ఉంటావు? ఎవడమ్మా మొగుడు సొమ్ముతో పోయినావు గతంలో అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనుకుంటారు. మనం గతంలో చేసినటువంటి పనులన్నీ ఆధారాలతో సహా ఉన్నాయి. మనం ఎన్ని కోట్ల రూపాయలు మనం విలాసవంతమైనటువంటి గాలి మోటార్లు, అంటే అయ్యే హెలికాప్టర్లు, విమానాలకు ఎంత ఖర్చు పెట్టినామనేది అందరికీ తెలుసుబ్బా. మనం ఈరోజు ఏదో మనం కేవలం దుమ్మెత్తి పోయాలా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఫ్లైట్ అంట, ఆయనకు ఒక మళ్ళీ హెలికాప్టర్ అంట, లోకేష్ గారికి ఒక ఫ్లైట్ అంట, ఒక హెలికాప్టర్ అంట, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్లైట్ అంట, ఒక హెలికాప్టర్ అంట. ఎవడు చెవుబిల్లో నుంచి కడతన్నారనేది బయటికి అంటే బోగు మాటలు మాట్లాడేటప్పుడు మనం కూడా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని మన బిడ్డల దగ్గరికి పోయినాం, దావోస్ అని చెప్పి లండన్ పర్యటనలు చేసినాం, రకరకాలుగా మనం ప్రజాధనాన్ని లూటీ చేసినాం.
లూటీ చేయబట్టే మనకి ఈరోజు మనకు 11 స్థానాలు వచ్చినాయని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడితే బాగానే ఉంటుంది. మనం ఎన్ని రకాలుగా స్పెషల్ ఫ్లైట్లు వాడుకోవాలా, 12 మంది 11 సీట్లు ఉండేది, బెడ్రూమ్లు ఉండేది. మనం ఏమి స్పెషల్ ఫ్లైట్ తెప్పించుకొని ఒక గంటకు 12 లక్షల రూపాయలు ఎవడమ్మా మొగుడు సొమ్మని కట్టినారు. అదంతా ప్రజాధనమే కదా. ఈరోజు లోకేష్ వాడికి శ్రీలంకకు పోయినాడు అని చెప్తున్నారు. మరి అంత సేవ ఉంటే రికార్డు బయటికి. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ప్రజాధనాన్ని వెచ్చించిపోయినాడు, ఈ ఆధారాలు అని చెప్పి మాట్లాడు. అంట మాట్లాడేదిలే, ఎంతసేపటికి బురద చల్లాలా. మన బతుకులకి మనమేమో ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్కు తప్ప వేరే దగ్గరికి ఎక్కడికి పోవాలన్నా కూడా మనం కోర్టు వారి దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలా. మనకు కోర్టు పర్మిషన్ ఇచ్చితేనే మనం పోవాల్సింది. ఎందుకంటే మనం అవినీతి చక్రవర్తిగా పేరు పొంది ఉన్నాం కదా. అవినీతి చక్రవర్తిగా పేరు పొంది 16 నెలల పాటు మనం జైల్లో చెప్పకూడదు వచ్చి ఉన్నాం కదా బయటికి. మనం పోలేము. ఎందుకు ఇట్లాంటి లుచ్చాప్ మాట్లాడేది? సమాజం ఏమనుకుంటుంది ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే? రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏమనుకుంటారు? అవాస్తవాలు ఆధారాలతో మాట్లాడండి బయటకు వచ్చి. మనం ఏ విధంగా ఖర్చులు పెట్టాం, మనం ఏ విధంగా ప్రజాధనాన్ని ఎగుపప్పులకు ఏ విధంగా వాడినాం, ఏ విధంగా ఒక పూట భోజనానికి ఎన్ని వేల రూపాయలు ఖర్చులు పెట్టినాం, ఏ విధంగా దర్జాగా దర్బారు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తులు మనం జగనన్నాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైనా సరే ఏది ఉన్నా కూడా మన దగ్గర ఆధారాలు ఉంటే వాటిని బయట పెట్టి నాకు పంపి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆధారాలు, నేను మాట్లాడతా. నేను ఉండా కదా ఇక్కడ, నేను నీకోసమే కదా జగనన్న పనిచేస్తా ఉండేది. నేను మాట్లాడతా, నేను ఎండగడతా. నారా లోకేష్ గారు, ఇదో మీరు ఈ ప్రజాధనాన్ని ఇదో మీరు ఫలానా బ్యాంక్ అకౌంట్లో నుంచి ఫలానా ఎయిర్లైన్స్ వాళ్ళకు మీరు పంపించినారు, మీరు ఇంత డబ్బులు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టినారని చెప్పి మనం మాట్లాడదాం. ఊరికే ఎందుకు మాట్లాడేది? సో నేను ఏం చెప్తానంటే, మనం ఇట్లా మాట్లాడిన పాట ఎవడు కూడా మనల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎవడు కూడా మనం ఏదో మన జగనన్న చాలా నీతివంతుడు, చాలా కరెక్ట్ అయినటువంటి వ్యక్తి అన్నా కూడా మనల్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.